హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చి రొయ్యలు అండి. బీరకాయ పచ్చి రొయ్యలు అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను అరకేజీ బీరకాయలు అయితే తీసేసుకున్నానండి. అరకేజీ బీరకాయలలోకి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నానండి. మీడియం సైజు అంటే నిమ్మ సైజు అంత ఉల్లిపాయలు అయితే 2 తీసుకొని కట్ చేసేసాను. టమాటా కూడా ఒక టమాటా తీసుకున్నానండి, మీడియం సైజు టమాటా తీసుకొని మొత్తం అయితే నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. దీనిలోకి నేను పావు కేజీ పచ్చి రొయ్యలు అయితే తీసేసుకున్నానండి. 1/2 కేజీ బీరకాయలలోకి పావు కేజీ పచ్చి రొయ్యలు అయితే తీసేసుకున్నానండి. సో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో ముందుగా అయితే నేను గ్యాస్ పైన ఒక కళాయి అయితే పెట్టేసుకున్నానండి. దానిలో అయితే కొంచెం ఆయిల్ అయితే తీసేసుకున్నానండి. దీనిలో ఇప్పుడైతే మనం వచ్చేసి పచ్చి రొయ్యలు అయితే వేసేద్దామండి. ఓకే, పచ్చి రొయ్యలు అయితే వేసేసానండి. దీనిలో అయితే నేను కొంచెం పసుపుని అయితే యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేస్తున్నానండి. వేసి వీటిని అయితే ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలపాలండి, ఎందుకంటే దీనిలో ఉన్న నీచు వాటర్ అంతా బయటకు వచ్చేస్తే రొయ్య అనేది నీచు స్మెల్ రాదండి. ఓకే అండి, దీన్ని అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, అప్పుడు వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయండి. సో అదేవిధంగా పక్కన అయితే వేరే కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను చూడండి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసానండి. ఓకే అండి, మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అయితే నేను దీనిలో వేసేస్తానండి. ఆనియన్స్ వేసి తిప్పుకోవాలండి. తిప్పుకొని దీనిపైన అయితే మూత పెట్టేసుకున్నాను. ఒకసారి అయితే ప్రాన్స్ చేయండి. ప్రాన్స్లో ఉన్న నీచు వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి ప్రాన్స్ అయితే కర్రీకి రెడీ అయిపోయాయండి. సో మనం అయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి. ఆనియన్స్ వేగినాయో లేదో చూసేద్దామండి ఒకసారి మూతకేసి. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోయాయండి. దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి. వేసి ఒకసారి తిప్పుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా తిప్పుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకసారి అయితే మూత తీసి చూసేద్దామండి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. దీనిలోకి మనం ఇప్పుడు బీరకాయలు అయితే యాడ్ చేసేద్దాం చూడండి. బీరకాయలు అయితే వేసేస్తున్నానండి. ఓకే అండి, బీరకాయలు అయితే వేసేసాను. ఇప్పుడు దీనిపైన అయితే మూత పెట్టేస్తున్నాం. ఓకే అండి, అడుగంటకుండా ఒకసారి అయితే మూత తీసి తిప్పుకుందాం. అడిగైతే అంటట్లేదండి. సో బీరకాయలో ఉన్న వాటర్ అయితే వస్తుంది. సో దీనిలో మనం ఇప్పుడైతే సాల్ట్ని యాడ్ చేద్దామండి. సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల నీరు అనేది ఇంకా కొంచెం వస్తుంది కాబట్టి ఆ నీటిలోనే బీరకాయ అనేది ఉడికిపోతుందండి. సాల్ట్ వేసి తిప్పానండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి, నీరైతే చక్కగా వచ్చింది. బీరకాయ అయితే చక్కగా ఉడికిపోతుందండి. దీన్ని అయితే ఒకసారి అయితే తిప్పేసుకున్నాము. అదేవిధంగా దీనిలో అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నామండి. హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. దీన్ని ఒకసారి అయితే తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు దీనిలోకి మనం టమాటాని అయితే యాడ్ చేసేద్దామండి. టమాటాని అయితే వేసేస్తున్నాం చూడండి. టమాటాని వేసేసానండి. అది మగ్గేంత వరకు కర్రీని అయితే ఉడికించుకోవాలండి. ఓకే అండి, బీరకాయ టమాటా అయితే చక్కగా మగ్గిపోయాయి. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో. దీనిలో మనం ఇప్పుడైతే చక్కగా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని అయితే దీనిలో వేసేసుకున్నామండి. వేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. 1 నిమిషం అయితే మూత పెట్టేసుకున్నామండి.
చూసారు కదా, ఇవైతే చక్కగా మగ్గిపోయాయి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అదేవిధంగా ఇందులో పసుపు ఆల్రెడీ వేసేసాం, ఉప్పు కూడా ఆల్రెడీ వేసేసాం కాబట్టి దీనిలోకి నేను 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను చూడండి. సో మొత్తం అయితే ఒకసారి తిప్పేసుకున్నామండి. ఇదిగోండి కర్రీ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది, కానీ మసాలాలు కొంచెం ఉడకాలి కాబట్టి 1 టీ గ్లాస్ వాటర్ అయితే దీనిలో యాడ్ చేస్తాను చూడండి. 1 టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. సో దీన్ని అయితే ఇప్పుడు మనం దగ్గరగా ఉడికేంత వరకు ఉంచుకొని దించేసుకోవాలండి. సరే, ఇది ఉడికేంత వరకు అయితే మూత పెట్టేసుకుందాం. ఒకసారి అయితే చూసేద్దామండి. సో కర్రీ అయితే సూపర్ స్మెల్ వస్తుందండి. అదేవిధంగా దీనిలో అయితే ఇప్పుడు నేను కడిగి పక్కన పెట్టుకున్న 2 రెమ్మలు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. కరివేపాకు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. స్మెల్ కూడా అయితే సూపర్గా వస్తుందండి. కర్రీ స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, టేస్టీగా మనమైతే బీరకాయ పచ్చి రొయ్యలు అయితే ప్రిపేర్ చేసేసామండి. సో మీకు కూడా ఈ వీడియోగా నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.